ఫ్రెండ్స్ ఇది శారీ అంతా రాణి కలర్, మంచి రాణి కలరు. బార్డర్ ఏమో డార్క్ గ్రీన్ వచ్చిందనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ శారీ కల వాళ్ళది చింతలపూడి, మనకి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారు కదా, చింతలపూడి కస్టమర్స్ అంటూనే ఉంటారు కదా వాళ్ళది. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో, చక్కగా కట్ వర్క్ వచ్చింది. ఈ డిజైన్ మనం మోర్ టైమ్స్ వేసాము, కానీ ఎప్పుడు వేసినా సరే కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా ప్రతి శారీకి ప్రతి బ్లౌజ్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్. చాలా బాగుంది కదా. బుట్టీస్ కూడా చూడండి, చక్క బిగ్ సైజ్ బుట్టీస్ వచ్చినాయి. ఇది 2 కలర్స్ ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు ఏ శారీ తెచ్చుకున్నా కూడా జస్ట్ 2 కలర్సే కాబట్టి శారీ కలరు గోల్డ్, లేకపోతే శారీ కలరు మీ బార్డర్లో సిల్వర్ ఉంటే సిల్వరు, ఇంకంతే. ఈ 2 కలర్స్ ఆప్షనే కాబట్టి చక్కగా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇట్లా పూలలో ఏమైనా శారీస్ ఉంటే తప్పకుండా ఈ డిజైన్, ఇట్లాంటి డిజైన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఫ్రంట్ కూడా 2 బుట్టీస్. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. పువ్వుకి అవుట్లైన్ కానీ, మధ్యలో పుప్పొడు కానీ, ఇలా రౌండ్ తిరగటం కానీ చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను, చాలా బాగుంది కదా. శారీ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ అను బాగా గ్రాండ్గా ఉంది. ప్యూర్ పట్టు శారీ లాగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మనము హ్యాండ్ చూద్దాము. ఫ్రెండ్స్ హ్యాండ్ చూడండి ఎంత బాగుందో. ఇది డబల్ బార్డర్ ఫ్రెండ్స్. ఆ కస్టమర్ ఉంచుకుంటా అన్నారు, అందుకని ఇంకా ఇట్లా వేసానమాట. మామూలుగా అయితే సింగిల్ లైనే వస్తుంది, కొంచెం ప్లెయిన్గా ఉంటుంది అని చెప్పేసి బుట్టీస్ వేసాను. ఇప్పుడు ఇక్కడ 2 కుందన్స్, ఇలాగ 2 కుందన్స్, ఇలాగ కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. మొత్తం ఉంచుకుంటున్నారు, ఎందుకంటే శారీలో డబుల్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి కూడా డబుల్ బార్డర్ ఉంచుకుంటామండి అన్నారు. బాగుంది కదా. కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. ఇట్లా కూడా వెరైటీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ అంతా బిస్కెట్ కలర్ వచ్చింది. దీనికి బార్డర్ ఏమో ఎమరాల్డ్ పచ్చి వచ్చింది. ఇంకా దీని మీద బ్లౌజు వాళ్ళే తెచ్చుకున్నారు. నెట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా వేసే తులిప్ ఫ్లవర్స్ కాకుండా ఓన్లీ హ్యాండ్స్కి రోజ్ ఫ్లవర్స్ వేస్తున్నాం కదా, అది వేరే కస్టమర్స్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, చేసింది. అది చూసి బాగా నచ్చి ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా అడుగున పేపర్ అనేది, ఫిజింగ్ పేపర్ అనేది తీసేయాలి ఫ్రెండ్స్. తీస్తే అప్పుడు మీకు క్లారిటీ అనేది అర్థమైంది. ఇదిగోండి ఇట్లా పేపర్ తీస్తే ఇలాగ ఈ పేపర్ అంతా తీసేస్తే ఇలా కనబడిద్ది. ఇది డైరెక్ట్గా హ్యాండ్స్ కుట్టించుకోవటము, లేదు కొంచెం అబ్జెక్షన్ ఉంది అంటే లోపల మీరు లైనింగ్ వేసుకోవచ్చు, లేదు లోపల శాటిన్ లైనింగ్ వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. మేము ఈ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. బాగుంది కదా, భలే సెట్ అయింది మొత్తానికి. ఈ కట్ వర్క్ ఏమో నేను ఇంకా గోల్డ్ రానిచ్చాను. ఈ బ్యాక్ను కూడా ఓన్లీ ఈ కట్ వర్కేను, కాకపోతే నేను ఇంకొంచెం బుట్టీస్ వేసి కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాను. అంటే క్లాస్గా ఉంటుంది, మరీ ఓవర్గా ఏమి ఉండదు. బ్యాక్న జస్ట్ ఈ కట్ వర్క్ నెక్ వస్తుంది అనమాట. అది కూడా చూద్దామండి ఫ్రెండ్స్. ఇదిగో నెక్ కూడా చూడండి, ఇంత ఈ దీని వరకే వచ్చింది ఫ్రెండ్స్. ఈ డిజైన్లో ఫ్రంట్ కూడా ఈ డిజైన్ వరకే వచ్చింది, కానీ ఓన్లీ డిజైన్ వేస్తే అస్సలు బాగోదు కదా. ఇంకందుకని నేను వేరే డిజైన్లో ఉన్న మగ్గం బుట్టీస్ నేను వేసాను అనమాట. ఇది మీకు లైట్ కలర్ కాబట్టి లోపల దానికి బయట దానికి వేరియేషన్ తెలియట్లేదు. అదే కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ లోపల ఆరెంజ్ బ్లూ అట్లాగైతే మీకు గోల్డ్కి కాంట్రాస్ట్ అయితే మీకు వేరియేషన్ అనేది అర్థమైద్ది. మరి ఇంకా శారీ కలర్ లోపల వేసాను, ఇంకా బయటంతా నేను గోల్డ్ వేసాను అనమాట. బాగుంది కదా, క్లాస్గా ఉంది. మీరు హ్యాండ్కి ఓవర్గా ఉన్నప్పుడు నెక్కి ఇలా క్లాస్గా ఉంటే బాగుంటుంది. పెళ్లి బ్లౌజెస్ అంటే మనం మొత్తం గ్రాండ్గా ఉండాలని చూస్తాము. ఇది క్లాస్ లుక్ వచ్చింది. ఇంకా మధ్యలో కూడా ఇట్లా కుందన్ రావాలి, దీని కింద కూడా ఇట్లా కుందన్ పెడతాను, అప్పుడు ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా కట్ వర్క్ చేయించుకుంటే మిషన్ వాళ్ళు నీట్గా చేస్తే అప్పుడు ఈ నెక్ అందం అనేది బయటపడిద్ది. ఫ్రంట్ కూడా నేను ఇంకా 3 బుటీస్ రానిచ్చాను. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకొక డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ అంతా బ్రౌన్ కలర్ వచ్చింది, దానికి కనకాంబరం కలర్ బార్డర్ వచ్చింది. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. దీనికి వచ్చేసి ఇలా లైన్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది. 2 శారీస్ తీసుకొచ్చారు, 2 శారీస్కి 2 డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను దీనికి పలానా డిజైన్ బాగుంటుందండి అన్న, సరే మీ ఇష్టం అండి వేయండి అన్నారు. చూడండి ఎంత బాగుందో. రెగ్యులర్గా మనం ఎప్పుడు వేసే డిజైనే, కాకపోతే కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్.
అదీగాక పాప మనకి శారీ ఇచ్చిన ప్రతి కస్టమరు ముందు ముందు మా చీర మేము ఫోన్లో చూసుకుంటాము, వీడియోలో యూట్యూబ్లో చూసుకుంటాము, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకని వాళ్ళ కోసం అన్నా తీద్దాంలే అని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా కొత్త డిజైన్ అయితే తీయచ్చు, ఓల్డ్ డిజైన్ అయినా కలర్ కాంబినేషన్ బాగుంది, కస్టమర్ కోసమైనా తీస్తున్నాను. కస్టమర్ చూసుకుంటారు కదా పాపం, వాళ్ళ శారీ ఫోన్లో చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకని వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది కదా, చెప్పా కదా ఇది ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా చక్కగా ఉంటుంది. ఇంకో ఆర్చ్ కూడా ఉంటుంది. బట్ వీళ్ళు చాలా అన్నారు, 9 ఇంచెస్ అంట వీళ్ళ హ్యాండు, 9 ఇంచెస్ ఫ్రెండ్స్. అందుకని ఈ 2 ఆర్చ్లు వేసి ఈ బుట్టి అనేది వేశాను. కొత్త బుట్టి ఇది నిన్న వచ్చింది, వేరే డిజైన్లో నుంచి వచ్చింది. సరే బాగుంది కదా అని వేశాను. చాలా బాగుంది కదా బుట్టి. లోపలేమో ఇంకా శారీ కలర్ ఇచ్చాను, అవుటర్ గోల్డ్ ఇచ్చాను. బాగుంది కొత్త బుట్టి. ఈ బుట్టినే మనం బ్యాక్ సైడ్ కూడా వేశానన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. బాగుంది కదా ఫ్రెండ్స్. చెప్పా కదా ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా అసలు ఈ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ నెక్ అయిపోయింది. చాలా క్లాసీగా ఉంది కదా డిజైన్. బార్డర్ అంతా శారీ కలర్ ఇచ్చాను, అవుట్లైన్ ఏమో గోల్డ్ ఇచ్చాను. ఈ పూలు కూడా శారీ కలర్ ఇచ్చి అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చా. చెప్పా కదా ఈ బుటీసే వెనక కూడా వేశానని. చాలా నీట్గా ఉంది. బ్రౌన్ కలర్ థ్రెడ్ కూడా చూడండి ఎంత షైనింగ్ ఉంది. ఇదంటే జరీ కాబట్టి మనకి షైనింగ్ ఉంది. ఈ సిల్క్ థ్రెడ్ కూడా చూడండి ఎంత షైనింగ్ ఉందో. దీన్ని బట్టే మీకు అర్థమైపోయిద్ది నేను ఎంత క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాను. ఎంత షైనింగ్ ఉందో చూడండి. ఇంత ఫినిషింగ్ మీకు కరెక్ట్గా వస్తుంది అంటే థ్రెడ్స్ని బట్టి కూడా ఉంటుందండి. ఏదో పిచ్చి పిచ్చి థ్రెడ్స్ వేసి పారేసి 300కి 700కి అట్లా చేయనండి. తీసుకుంటాను కాస్ట్, మరీ టూ మచ్ కాస్ట్ కాదు. అంతకు తగ్గట్టు మీకు క్వాలిటీ అనేది నేను ఇస్తాను, కంపల్సరీ క్వాలిటీ ఇస్తాను. వర్క్ తెలిసిన వాళ్ళు చూసినా కూడా మంచిగా వేశారు, థ్రెడ్స్ క్వాలిటీగా ఉన్నాయి, డిజైన్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది అనేటట్టే ఉంటుంది నా దగ్గర. డిజైన్స్ అన్నీ అంతే. అందులోనే ఒకసారి చేయించుకుంటే అసలు నన్ను వదిలి కస్టమర్స్ అనేది వెళ్ళరండి. కంపల్సరీ వాళ్ళ సర్కిల్ అందరూ మనకి పరిచయం అవుతారు. మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అట్లాగా కంటిన్యూగా ఇస్తూనే ఉంటారు మనకి. ఓకేనా, చాలా బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళది సెకండ్ శారీ అని సెకండ్ బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇది సెకండ్ శారీ అంతా సంపంగి రంగు వచ్చింది, బార్డర్ ఏమో ఎమరాల్డ్ పచ్చి వచ్చింది. వాళ్ళు వచ్చేటప్పుడే ఈ 2 శారీస్కి వాళ్ళే బ్లౌజెస్ తీసుకొచ్చుకున్నారు. అంతకుముందు శారీలో ఉన్న బ్లౌజ్కి పాపం చేసాము, కానీ కొంచెం పిగులుతుందంట. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు బ్లౌజెస్ తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. అంతకుముందు మనం ఇలానే చెప్పాము, తను ఇంకా స్క్రీన్ షాట్ తీసుకొని డిజైన్ కూడా బాగుందండి, బడ్జెట్లో వస్తుందని చెప్పారు కదా, నాకు ఈ డిజైన్ వేయండి అన్నారు. ఓకే అన్నాను. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా సెట్ అయిందో. కరెక్ట్గా సంపంగి రంగు వేశాను. ఇదంతా ఇంకో గోల్డ్ రానిచ్చానమాట. చాలా బాగుంది డిజైన్ మాత్రం, నైస్గా ఉంటుంది. ఇది ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్. నేను శారీ కలర్ ఒకటి వస్తుంది గోల్డ్, కానీ ఇంకా మీ శారీలో సిల్వర్ కానీ ఇంకా ఏది ఉంటే అది సెకండ్ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంది. నెక్ కూడా బాగుంటుంది, నైస్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఓవర్గా లేకుండా చక్కగా ఉంటుంది. ఇంక ఈ బుటీస్ కూడా ఈ డిజైన్కి వచ్చిన బుటీసేను. ఒక లైన్ అంతా శారీ కలరు, ఒక లైన్ అంతా గోల్డ్ అలా ఇచ్చాను. ఇప్పుడు మనం నెక్ అను ఫ్రంట్ చూద్దాం. చూడండి బ్యాక్ ఎంత బాగుందో. చెప్పా కదా చాలా నైస్గా ఉంటుందని. మనం ఈ ప్లేస్లో కుందన పెడితే కొంచెం బాగుంటుంది. విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం లైటింగ్కి కానీ ఈ కలరు లైట్ కాబట్టి, ఈ కలర్ లైట్ కాబట్టి మీకు అట్లా ఉంది. విడిగా చాలా లుక్ ఉంది అసలు. డిజైన్ చాలా క్లాసీగా ఉంది డిజైన్ మాత్రం. ఈ బుట్టీస్ కూడా ఒకటంతా శారీ కలరు, ఒకటి గోల్డ్ అలా ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్.